ప్రతి ప్రతి మనం ఉత్పత్తి చేయగలుగుతాం. ఇండియన్ కాటను మనం ఉత్పత్తి చేయగలుగుతాం. కానీ మనం ఈ ప్రతి ఉత్పత్తులను ఉత్పత్తి చేసినా సరే బంగ్లాదేశ్ కన్నాను ప్రతిని ఏం చేస్తుందంటే బట్టలు కింద తయారు చేసి బ్రాండ్ వస్తువులు తయారు చేస్తుందన్నమాట. డైమండ్ ఇప్పుడు విదేశీ బ్రాండ్లు ఉంటాయి కదా, అలాగా వాటికి కావాల్సినట్టు అపరాల పారకం సృష్టించుకుని ప్రతిని నుంచి వేసుకుని ఉంటే బట్టలు తయారు చేసి ప్రపంచంలో 2వ స్థానంలో ఆక్రమించి చైనా తర్వాత 2వ స్థానంలో బంగ్లాదేశ్ ఉంది. అంటే బంగ్లాదేశ్లోని 2 లక్షల బేల్సే పండుతాయి, కానీ వాళ్ళు 85 లక్షల బేల్స్ బయట నుంచి తెచ్చుకుని దాన్నేమో డెవలప్ చేసుకుంటూ వాళ్ళు ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలోని 352 లక్షల బేల్స్ పండుతాయి, కానీ ఉపయోగం ఏంటి? మనం బంగ్లాదేశ్ వెనకతనే ఉన్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం ప్రపంచంలో ఒకసారి చూసుకుంటే మహారాష్ట్రలోని మన దేశంలోనే చూసుకుంటే మహారాష్ట్రలోని 101 లక్షల బేల్స్ ఉత్పత్తి జరుగుతుంది. ఆ తర్వాత గుజరాత్ 91 లక్షల బేల్స్ ఉత్పత్తి అవుతుంది. ఆ తర్వాత తెలంగాణ 58 లక్షల బేల్స్ ఉత్పత్తి అవుతుంది. రాజస్థాన్ 32 లక్షల బేల్స్, కర్ణాటక 23 లక్షల బేల్స్, హర్యానా 18 లక్షల బేల్స్, ఏపీ 16 లక్షల బేల్స్, ఎంపీ 13 లక్షల బేల్స్, పంజాబ్ 10 లక్షల బేల్స్, ఒరిస్సా 5.5 లక్షల బేల్స్, తమిళనాడు 2.4 లక్షల బేల్సే. టోటల్గా చూసుకుంటే తమిళనాడు బంగ్లాదేశ్ బాగా డెవలప్ అయిపోయి ప్రతిని ఉపయోగించుకుని బాగా డెవలప్ అయిన ఎవరు అంటే తమిళనాడు బంగ్లాదేశ్. కానీ వాళ్ళ ఇద్దరి దగ్గర ప్రతి పండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ తమిళనాడు ప్రతి ఎంత ఉత్పత్తి 2 లక్షల బేల్సే, అదేవిధంగా బంగ్లాదేశ్ కూడా ఉత్పత్తి కూడా 2 లక్షల బేల్సే. కానీ వాళ్ళు ఏం చేశారంటే అపరాల పార్కులు తయారు చేసుకుని దాన్ని డెవలప్ చేసుకుని స్పిన్నింగు ఇవన్నీ రకరకాలుగా డెవలప్ చేసుకుని జిన్నింగు, స్పిన్నింగు, వేవింగు, నిచ్చింగు, ప్రాసెసింగు, ఫినిషింగు, ఇలాగ రిటైలింగ్ ఇలాంటివన్నీ చేసుకున్నారన్నమాట. ఈ విధంగా చేసుకుంటూ ఇండియాలోని 1400 టెక్స్టైల్ కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్లో, మహారాష్ట్ర, వీటిలో కాకుండా ఎక్కువ కోయంబత్తూరు, సేలము, తిరుపూర్ ఈ రోడ్లోనే ఎక్కువ ఉన్నాయన్నమాట. తమిళనాడులోనే దేశంలో ఉన్న స్పిన్నింగ్ మిల్స్ మొత్తంగా పెద్ద విషయాలు చూసుకుంటే 3542 పెద్ద స్పిన్నింగ్ మిల్స్ చూసుకుంటే అందులో 2032 ఒక్క తమిళనాడులో ఉన్నాయన్నమాట. కాటన్ మిల్స్ కానీ, స్పిన్నింగ్ మిల్స్ కానీ, టెక్స్టైల్ మిల్స్ కానీ ఎన్ని చూసుకున్నా సరే. కర్ణాటక ఈ మహారాష్ట్రలో 122, గుజరాత్లో 120, భారత్ మొత్తం 6444 టెక్స్టైల్ మిల్స్ అనమాట. ఇవన్నీ చూసుకున్నా సరే తమిళనాడు బాగా డెవలప్ అయింది, ఇటు బంగ్లాదేశ్ డెవలప్ అయింది అనమాట. అలాగే మనం ఇప్పుడు ఇండియా మొత్తంగా చూసుకుంటే ఒకసారి చూసుకుంటే ప్రతి ఫైబర్ని వేరు చేసే ప్రక్రియనే ప్రతి జిన్నింగ్ అంటారన్నమాట. అంటే మనం ప్రతి పండిస్తాం, విత్తనాలు తీసేస్తాం మనం, అది తీసేసి ఆ ఫైబర్ని వేరు చేసే ప్రతినే ఉంటుంది కదా, అంటే ప్రతి నుంచి విత్తనాలు తీసేది. దాని తర్వాత జిన్నింగ్ అయిపోయిన తర్వాత నూలును పట్టడంతో నూలు తయారు చేసి తర్వాత నేయడం ద్వారా బట్టలు తయారు చేస్తుంటాం. కాటన్ రోడ్లు జిన్నింగ్ అని అంటాం. ఇది గతంలోనే ఏంటంటే దువ్వారు అనమాట. దువ్వడం ద్వారా విత్తనాలు వేరు చేసేది అనమాట. తర్వాత ఈ జిన్నింగ్ మిషన్ వచ్చిన తర్వాత జిన్ని ద్వారా డెవలప్ అయింది. అలాగే టాప్లో చూస్తే మన ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే 11 కోట్ల బ్యారెల్స్ ఉత్పత్తి అవుతుందన్నమాట ప్రపంచవ్యాప్తంగా. 11 కోట్ల బ్యారెల్స్ అంటే దాదాపుగా 2.5 లక్షల టన్నులు, కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతాయి. అందులో ఇండియా వాటా ఎంత అంటే 5.9. చైనా ఫస్ట్ ప్రతి ఎక్కువ పండించింది ఎవరు? మనమే. అది భారత్లో 120 లక్షల హెక్టార్లోని పత్తి సాగు చేస్తున్నాం. కానీ మనం నెంబర్ 1 ఉన్న ప్రతి ఉత్పత్తిలో ఇండియా 5.9 మిలియన్ టన్నులు ప్రతి ఉత్పత్తి చేస్తుంది. అంటే దాదాపు 59 లక్షల టన్నులు ప్రతి ఉత్పత్తి చేస్తుంది. మన తర్వాత 57 లక్షల టన్నులతోటి చైనా ఉంది. ఆ తర్వాత 39 లక్షల టన్నులతోటి అమెరికా ఉంది. బ్రెజిల్ ఏమో 3 లక్షల టన్నులతోటే ఉంది. ఆస్ట్రేలియా 12 లక్షల, బ్రెజిల్ ఏమో 30 లక్షల టన్నులు, ఆస్ట్రేలియా 12 లక్షల టన్నులు, టర్కీ ఏమో 10 లక్షల టన్నులు, పాకిస్తాన్ ఏమో 8 లక్షల టన్నులు, ఉజ్బెకిస్తాన్ 7 లక్షల టన్నులు, అర్జెంటీనా 2 లక్షల టన్నులు, మాల్టా ఏమో 1 లక్ష టన్ను. అదేంటండి, ఇండియా ఏమో 59 లక్షల టన్నులు. అలాగే బ్యారెల్స్లో చూసుకుంటే 352 లక్షల బేల్స్ అనమాట ఉత్పత్తిలో. ఈ ఇంత చేసినా సరే నెంబర్ 1 కాటన్ ఏంటంటే ఈ పీమా కాటన్ అనమాట. అత్యుత్తమైన తెలుపు రంగులో ఉంటుంది. ఆ తర్వాత లాప్లాని కాటన్ అమెరికన్ పత్తి అంటారు. ఈజిప్షియన్ కాటన్ పసుపు రంగులో ఉంటుంది.
అకాలా కాటన్ ఏమో కాలిఫోర్నియాలోని ఇది జాక్విన్ వ్యాలీలో ఉత్పత్తి అవుతుంది. సీలాండ్ కాటన్ ఏమో అత్యుత్తమైనది. ఇండియన్ కాటన్ మనం ఎక్కువగా 30 మిల్లీమీటర్ల సగటు పొడవు ఉండే ఇండియన్ కాటన్ మనం ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. ఈ ఉత్పత్తి చేసిన కాటన్ అయినా సరే మనం ఎక్కువగా స్పిన్నింగ్లు చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు ఎక్కువగా? తమిళనాడులో, బంగ్లాదేశ్లో చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులోని తిరువూరు దగ్గరనే టీ షర్ట్లు, స్పోర్ట్స్ వేర్లు, స్వీట్ షర్ట్స్ ఇవన్నీ అక్కడే తయారవుతున్నాయి. తిరువూరు దగ్గర కిటీవేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని అంటారు. 150 బిలియన్లో 10 బిలియన్ల వరకు వీలే. అలాగే ఓవర్ ఫ్యాబ్రిక్ సేలం ఈ రోడ్లోని, విస్రో ఫ్యాబ్రిక్స్ ఈ రోడ్లో ఉంది. హోమ్ టెక్స్టైల్స్ ఏమో ఇది కరూర్లో ఉంది. నైక్ బట్టలతో కలిసి 31.3 బిలియన్లతోటి లూయిస్ మిల్టన్, అడిదాస్, లీవీస్, టీషర్ట్ మార్కెట్లు ఇవన్నీ తమిళనాడులో ఎక్కువ అనమాట. దేశీ చొక్కాల మార్కెట్ దాదాపుగా చాలా తక్కువే. అలాగే హంగోవాలు వీనెక్ టీషర్ట్లు తయారు చేస్తున్నారు. రేమండోలు ఏమో ఫ్యాబ్ ఇండియా, మోటార్ కార్లే, మాన్యువర్, ప్రోవోగు, అలెన్సోలీ, మనీష్ మల్హోత్రా, ముఫ్తీ, బీబా, ఆచార్య బిర్లా ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే తమిళనాడు నుంచే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు. అందుకని మన తెలుగు రాష్ట్రాలు ఏం చేయాలంటే తమిళనాడు, బంగ్లాదేశ్ని మనం డామినేట్ చేయాలి. ఎందుకంటే మన తెలంగాణలోని 58 లక్షల బేళ్ళు ప్రత్యుత్పత్తి అవుతుంది. కానీ మనం ఏపీలో, తెలంగాణలో రెండు కలిపితే దాదాపుగా 70 లక్షల బేళ్ళు ఉత్పత్తి అవుతుంది కానీ మనం బయట వాళ్ళకి ఇచ్చేస్తున్నాం ఆధిపత్యాన్ని. ఇటేమో తమిళనాడుకి ఇచ్చేస్తాం, ఇటేమో బంగ్లాదేశ్కి ఇస్తాం. అంటే మన దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఎవరు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఈ బంగ్లాదేశ్ వాళ్ళు, నెక్స్ట్ టైం తమిళనాడులో కొనుక్కుని వాళ్ళు బ్రాండెడ్ వస్తువులు తయారు చేస్తున్నారు. అందుకనే మనం ఏం చేస్తామంటే మనం కూడాను వాళ్ళకి పోటీగా ఎదగాలన్నమాట. మనం కూడా మాన్యువర్ లాంటి బ్రాండ్ని, రేమన్ లాంటి బ్రాండ్ని, అలెన్సోలీ లాంటి బ్రాండ్ని, నెక్ టీషర్ట్లని, వీట్ నెక్ టీషర్ట్లని ఇలాంటివన్నీ మనం డెవలప్ చేయాలి. స్పోర్ట్స్ వేర్ని, టీషర్ట్లని, స్వెట్ షర్ట్స్ని ఇలాంటివన్నీ, చిల్డ్రన్స్ వేర్లు ఇలాంటివన్నీ మనం కూడా డెవలప్ చేయాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.